విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరుని ఢాక మధువని రాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ
పార్ష వివాహం సనాతన ధర్మబద్ధమైంది. దృష్టి దోష పరిహారార్థం భాషికాలు ధరించి, నిష్ఠా నియమాలు సూచించేందుకు మధుపర్కాలు దాల్చి, దీక్షను తెలిపేందుకు కంకణం కట్టుకున్న వధూవరులు లక్ష్మీనారాయణ సమానులు. అగ్నిసాక్షిగా పాణిగ్రహణం చేసి వరుడు వధువు మెడలో వేసే ముడుముళ్ళు సరస్వతి, పార్వతీ, లక్ష్మీదేవులకు సూచికలు. గార్హస్థ్యం త్రివర్గ ఫలదాయకమని తెలిపే దీపికలు. నడిచే 7 అడుగులు సఖ్యానికి ప్రతీకలు. అందుకే సఖ సప్తపదాభవ అని వైదిక మంత్రం. ఏకం ఇషే విష్ణుస్త్వాన్వేతు వంటి సప్తపది మంత్రాలు అనంత భావగర్భితాలు. మొదటి అడుగు జీవసారం కొరకు, 2వ అడుగు బలము కొరకు, 3వ అడుగు నియమం కొరకు, 4వది సంక్షేమం కొరకు, 5వది జీవరాశుల కొరకు, 6వది ఋతువుల కొరకు, 7వ అడుగు సప్తహోతల కొరకు. విష్ణువు నిమ్ము అనుకూలపరచుగాక అని సప్తపది మంత్రార్థం. जीवन हेतुना कंठे बध्नामि सुभगे संजीव शरदां शतम्। कल्याण वैभोगमी कल्याण वैभोगमी श्री सीतारामुल कल्याणमे मन मांगल्य धारण शुभ लग्नमे। मन प्रेम कुदिलेनि आकाशमु मन प्रेम कुदिलेनि आकाशमु प्रतिरोजु पूर्णिमा श्रावणमु।
ముత్యాలే తలంబ్రాలుగా మరుల మరుమల్ల వెరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా కళ్యాణ వైభోగమే వలచాము నిలిచాము ఒక దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా గెలిచాము కలిచాము గెలిచాము కలిశాము దిగినచ్చగా కలకాలముందాము నులివెత్తగా కళ్యాణ వైభోగమే సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. ప్రకృతి పురుషుడు మహా చైతన్యవంతమైన శక్తులివి. నిరంతరమైన వీటి విన్యాసమే ఈ సృష్టి ప్రవర్తనము పరిణామమును. సృష్టికారకుడైన బ్రహ్మ ఈ రెండు శక్తులను సంధానం చేసి ముడివేసి సృష్టి కార్యక్రమాన్ని దత్తం చేసిన ఫలితంగా ఈ జగత్తు నిర్విరామంగా నిరాఘాటంగా సృష్టి స్థితి లయానుబద్ధంగా క్రమానుగతమై ప్రవర్తిల్లుతూ ఉంది. ఈ మహాశక్తుల సంతు రూపమైన స్త్రీ పురుష వ్యవస్థ బ్రహ్మదేవుని లీలా విలాసానికి ప్రతిబింబమై సృష్టి వ్యవహారాది కార్యక్రమాలను నడుపుతూ ఉండటం అనేది అవ్యాహతంగా జరుగుతూ ఉంది. అందుకే ప్రకృతి రూపమైన వధువుకు పురుష ప్రతినిధి అయిన వరులకు సంధానం చేసి ముడి వేయటమనే సంప్రదాయం ఆచరణలోనికి వచ్చింది. పవిత్రము పరమ పావనము అయినది కనుకనే ఈ సంధాన క్రియను బ్రహ్మముడి అన్నారు. బ్రహ్మ వేసిన ముడి విడివడదు. విడివడని ముడిపడిన ఆ వధూవరులు నిష్కళంకమైన దాంపత్య ధర్మాన్ని, సహజీవన విధానాన్ని, లోక సంగ్రహమైన సామాజిక జీవన ప్రవర్తనను అభ్యుదయ పరంపరానుగతంగా తమ కర్తవ్యాన్ని నిర్వహించవలసి ఉండటమే బ్రహ్మముడి అనే పవిత్రమైన ముడి యొక్క సంకేతం.
పొందినప్పుడు అరివేణిలో కరములుంచి స్పర్శ సుఖము పొందినప్పుడు ఒడి బ్రాలను వదిన గారు ముడి విప్పి మురిసినప్పుడు ఎన్ని వింతలో పులకరింతలో అప్పుడే పెళ్ళైన అమ్మాయికి ఎన్ని వింతలో పులకరింతలో మంగళహారతి మంగళమే శుభ మంగళమే మంగాపతి నీకు మంగళమే మంగళమే శుభ మంగళమే మంగాపతి నీకు మంగళమే కళ్యాణమూర్తికి మంగళమే కైవల్య జ్యోతికి మంగళమే మంగళమే శుభ మంగళమే మంగాపతి నీకు మంగళమే
బాగుంది అంతులు లేకుండా ఉండాల్సిన సిద్ధి లేక ఏదో ఉంటారు అది చూడండి దాంట్లో మనకు వస్తుంది వాళ్ళు లేమ్మా నిజమని కుడికాలు పట్నవేలు రాంచు ఒకటి ఓం ఏక విషయ విష్ణుత్వాన్వేదు దే ఊర్జే విష్ణుత్వాన్వేదు అంటుండు దీను భ్రతా విష్ణుత్వాన్వేదు సత్పాహిమాలో భావిత్వాన్వేదు పంచవిష్ణుత్వాన్వేదు షట్విష్ణుత్వాన్వేదు సప్తహస్తోహోత్రాన్వేదు ఎట్టు కూడే పెండ్లి యోగమిద్దరికి ఈ వేళ అట్టె లక్ష్మీ నారాయణ యోగము ఎట్టు కూడే పెండ్లి యోగమిద్దరికి ఈ వేళ అట్టె లక్ష్మీ నారాయణ యోగము నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు కూడే పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు కూడే పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎట్టు కూడే పెండ్లి యోగమిద్దరికి ఈ తరుణి నీల కుంతలి తగు నీల వర్ణుడవు సరుసమీకే తగు సంబంధము తరుణి నీల కుంతలి తగు నీల వర్ణుడవు సరుసమీకే తగు సంబంధము నిరతి హేమవర్ణాకి నీవు పీతాంబరుడవు సరవిని ఇద్దరికొక జాతీయము ఎట్టు కూడే పెండ్లి యోగమిద్దరికి ఈ వేళ జిల్లాదా నోప్యా ఓం జిల్లాదా నోప్యా అభిహార్య ఓం తత్సాసోయోలాలి ఎన్నారేది అయ్యా మీరు చెయ్యి అడుగు పెట్టండి మీరు పైకి ఉంటుందా అమ్మాయి స్వాహ ఓం అగ్నేయన్నో మళ్ళీ తద్భంద్రావత్వీర్య జిల్లాదానోప్య అభిహార్య స్వాహ
అజంనే అగ్నిన్నమ వనోత్కరం ఆసురి అన్నిషుని స్వాహ అజంనే అగ్ని వధూవరులను ఇంటి నుండి ఈవలకు పిలిపించి మంత్రములతో నక్షత్ర దర్శనము చేయింతురు. అందు మొదటి ధ్రువ నక్షత్రమును చూపుచు ఈ భూగోళము ధ్రువము, కేంద్రము ఉత్పత్తి స్థానము ధ్రువము, నీవు ధ్రువము నక్షత్రముల సమూహమున ధ్రువత్వము నుండి వర్ధిల్లుముగాక. సప్త ఋషుల కృత్తికలలో మొదటిదానివిగా ఈమెను పిలుచుట చేత మిగిలిన 6 కృత్తికలకు ముఖ్యమైన కలయికను ఈమె నడుపుతున్నది. ఆమెకు ఈమె 8వది. అరుంధతి వలె నీవు ముఖ్యురాలువై ఉండుము అని సప్త ఋషులలో 6వ వాడగు వశిష్ఠుని దగ్గరున్న అరుంధతి నక్షత్రమును చూపించరు.
రాత్రి వరసాన్ని తెలిసేయమ్మ కట్టెపుడలు ఎవరు నా వాయన దానం తీసుకున్నది ఎవరు ఎదుర్కొన్నా నేనే గౌరీ పార్వతిని కట్టెపుడాలి నా వాయన దానం తీసుకున్నది ఎవరు నేనే గౌరీ పార్వతిని నా వాయన దానం తీసుకున్నది ఎవరు నేనే గౌరీ పార్వతిని కోరిక వరం ఇచ్చివరం కోడి వరం ఇచ్చివరం కోడి వరం ఇచ్చివరం సంప్రదేశ చిరుమధ్యాగ్రవధాయ ఇంకోసారి చిరుమధ్యాగ్రవధాయ అభిహార్య అభిహార్య ఇది ఆగమర్చుకొని చేయండి ఓం స్వాహ ఇప్పుడు అగ్రయ జన్మమా ఆగమర్చుకోండి అంటే అభివృద్ధి చిరుమధ్యం చిరువధాయ వరదాభిహార్య సార్ అభిహార్య ఓం స్నేహ స్వాహ ఇప్పుడు అగ్రయ చక్ర జన్మమా స్థాయి బాగా మూడు వారిని ఆశీర్వదించి నాగేశ్వరరావు గారు వారిని కుమారుని ఆశీర్వించి వారికి పటీలు పటీలు అడుగుభాలు నవత్వక గౌరవములు అమ్మ వారి నాగవెల్లి నేడే ఇల్లు నింపులు కోడిని గోవింద
అమ్మ పాట పాడండి అమ్మాయి పాడుతా నువ్వు పాడమ్మా మీరే పాడే పట్టినిస్తావా పాడాలనిస్తారా పట్టినిస్తారా పాడాలనిస్తారా చెప్పండి పట్టిని ఇస్తాము పాడియావులు ఇస్తాము పట్టిని ఇస్తాము పాడియావులు ఇస్తాము జయమంగళము నీకు జలజవాసినికి జయ
అడుగారికి పట్టుకొని వాళ్ళలో అతిథులు ఇద్దరు కూడా బాగా అద్దమ్మా అయ్యా పోసేపట్టండి అమ్మ అతిథి పురుషాన్ని స్నేహేన పాలయ స్నేహేన పాలయ అక్షు తీసుకున్నాయి చిన్న ముఖాలు వెయ్యాలి అమ్మాయి జయా మంగళ